ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఓటీటీని నెత్తిన పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు అసలు షాక్ తగులుతుందా? కొండెక్కి కూర్చున్న హీరోలకు అసలు చుక్కలు ఇప్పుడే కనిపిస్తున్నాయా? ఓటీటీ రైట్స్ కు మునుపటి డిమాండ్ ఇప్పుడెందుకు లేదు? ఈ ప్రభావం ఎవరిపై పడనుంది? పడిపోయిన ఓటీటీ రైట్స్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఓటీటీ కరోనాకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన పేరు ఇది. అప్పుడు కూడా డిజిటల్ మార్కెట్ ఉంది, కానీ మరీ సినిమాల మార్కెట్ డిసైడ్ చేసే స్థాయిలో లేదు. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. ఇంట్లో ఉండటంతో ఓటీటీ పాపులర్ అయిపోయింది. ఇదొచ్చాక హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లకు చేరిపోయింది. నాని, విజయ్ దేవరకొండ లాంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో 30 నుంచి 40 కోట్ల మధ్యలో రైట్స్ పలుకుతున్నాయి. ఇక థియేటికల్ బిజినెస్ బోనస్ స్టార్ హీరోల సినిమాలకైతే చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమా డిజిటల్ రైట్స్ కనీసం 80 నుంచి 100 కోట్ల వరకు అమ్ముడవుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ రైట్స్ ను భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ మధ్య థియేటర్లో బాగా ఆడిన సినిమాలకే ఓటీటీలో పట్టం కడుతున్నారు ఆడియన్స్. అందుకే ఒకప్పట్ల విడుదలకు 2-3 నెలల ముందే డిజిటల్ రైట్స్ అమ్ముడవ్వట్లేదు. ఇది హీరోల పారితోషికంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే భారీ సినిమాల కంటే చిన్న సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పెద్ద నిర్మాతలు. ఈ లిస్టులో నాగవంశీ, దిల్ రాజు ముందున్నారు. 2 ఏళ్లుగా మన హీరోల రెమ్యునరేషన్లకు రెక్కలొచ్చాయి. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్ రేంజ్ 100 కోట్లు దాటితే మహేష్, పవన్, చిరంజీవి 70 కోట్ల కంటే ఎక్కువగా తీసుకుంటున్నారు. నాని, రవితేజ లాంటి హీరోలు సైతం 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కానీ ఓటీటీ రైట్స్ మోస్తారుగా తగ్గుతుండడం వీళ్ల పారితోషికంపై కూడా భారీగా ప్రభావం చూపించడం ఖాయం.